నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాజధాని గ్రామాల్లో పింఛన్లు, హెల్త్ కార్డుల సమస్యలు పరిష్కరిస్తామన్న పెమ్మసాని. జరీబు గ్రామ కంఠాలకు సంబంధించి 30 రోజుల్లో పకడ్బందీగా సర్వే చేస్తారని వెల్లడి. కర్ణాటక సీఎం కుర్చీ సమరంపై తొలగిన ఉత్కంఠ. ఇద్దరం కలిసే పనిచేస్తామని సిద్ధరామయ్య, శివకుమార్ స్పష్టీకరణ. A320 మోడల్ విమానాలను గ్రౌండింగ్ చేయాలన్న DGCA. తప్పనిసరిగా సాఫ్ట్వేర్ అప్డేట్ చేపట్టాలని సూచన. కృష్ణా జిల్లా నెప్పల్లి పరిధిలో రోడ్డు ప్రమాదం, 2 దుర్మరణం. వరదలతో అతలాకుతలమైన శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో ఆహార పదార్థాలు తరలింపు. కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం సిద్ధరామయ్య ఆహ్వానం మేరకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాసానికి వెళ్లారు. ఇరువురు కలిసి అల్పాహారం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఇరువురు నేతలు తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. నాయకత్వ మార్పు గురించి భవిష్యత్తులో ఎలాంటి మార్పు ఉండదని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు తామిద్దరం ముందుకు సాగుతామని చెప్పారు. సీఎం మార్పులపై బీజేపీ, జేడీఎస్ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అసత్య ప్రచారాలను తామిద్దరం ఉమ్మడిగా ఎదుర్కొంటామని సిద్ధరామయ్య తెలిపారు. అధిష్టానం ఆదేశాలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. సిద్ధరామయ్యతో ఇక ముందును కలిసి పనిచేస్తామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బ్రేక్ఫాస్ట్ భేటీలో చర్చించుకున్నామని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నాయకత్వంలో 2028 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటామని డీకే తెలిపారు. A320 మోడల్ విమానాలను గ్రౌండింగ్ చేయాలని దేశీయ విమానయాన సంస్థలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA ఆదేశించింది. ఎయిర్బస్ ప్రకటన మేరకు A320 మోడల్ విమానాల్లో తప్పనిసరిగా సాఫ్ట్వేర్ అప్డేట్ చేపట్టాలని సూచించింది. ఇందుకోసం అవసరమైతే విమాన సర్వీసులను నిలిపివేయాలని తెలిపింది. 338 A320 విమానాల్లో ఇప్పటి వరకు సగానికి పైగా విమానాలకు సాఫ్ట్వేర్ అప్డేట్ పూర్తయినట్లు తెలిపింది. సాఫ్ట్వేర్ అప్డేట్ కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు సమాచారం. ఇండిగో, ఎయిర్ ఇండియా విమానయాన సంస్థలు A320 విమానాలను నడుపుతున్నాయి. నకిలీ మద్యం కేసులో కీలక నిందితులైన జోగి రమేష్, జోగి రామును ఎక్సైజ్ అధికారులు 4వ రోజు కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న జోగి సోదరులను ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నగరంలోని గురునానక్ కాలనీలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. శుక్రవారం నాడు 3వ రోజు విచారణలో ఎక్సైజ్ అధికారులు అడిగిన ప్రశ్నలకు తమకేమీ తెలియదని జోగి సోదరుడు సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. జోగి సోదరులకు జనార్దన్ రావుకు మధ్య జరిగిన లావాదేవీలపై ఎక్సైజ్ అధికారులు లోతుగా ప్రశ్నించినట్లు సమాచారం. అన్ని ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు అని బదులిచ్చినట్లు తెలిసింది. ఇవాళ మరోసారి విచారించి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నంలో ఎక్సైజ్ అధికారులు ఉన్నారు. దిత్వా తుపాను ప్రభావంతో ఇవాళ కోస్తా, రాయలసీమలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరాన్ని ఆనుకుని దిత్వా తుపాను ప్రభావం కొనసాగుతోంది. పుదుచ్చేరికి 330 కిలోమీటర్లు, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో 7 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుపాను రేపు తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దిత్వా తుపాను దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, మంత్రి గొట్టిపాటి రవి అధికారులకు పలు సూచనలు చేశారు.
తుపాను వల్ల నష్టం జరగకుండా ప్రణాళిక ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇన్ఛార్జి మంత్రులు వారికి కేటాయించిన జిల్లాల్లో ఉండి పర్యవేక్షించాలని తెలిపారు. తుపాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఎక్కువగా ప్రభావం చూపే తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సూచించారు. శిథిలావస్థలోని ఇళ్లలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తుపాను ప్రాంతాల్లో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూత్తుకుడిలో అలలు పోటెత్తడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. రామేశ్వరం వద్ద సముద్రం కల్లోలంగా మారడంతో ధనుష్కోటికి వెళ్లకుండా పర్యాటకులను నిలిపేశారు. పుదుకొట్టైలో భారీ వర్షానికి స్థానిక రిజర్వాయర్కు వరద పోటెత్తడంతో నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో జననీనగర్, కలిముత్తులో కాలనీల్లోకి వరద చేరింది. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉండడంతో అరక్కోణంలో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు. తంజావూరులో కూడా 30 మందితో కూడిన బృందాన్ని సిద్ధంగా ఉంచారు. భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని నిర్దేశించారు. తంజావూరు, నాగపట్టణం, తిరువూరు సహా కావేరీ డెల్టాలోని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. మరో 11 మందిని నిందితులుగా చేరుస్తూ మెమో దాఖలు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిన ఘటనపై సిబిఐ నేతృత్వంలోని సిట్టు తమ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో 24 మందిపై కేసు నమోదు చేయగా మరో 11 మందిని అదనంగా నిందితులుగా చేరుస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్టు ప్రత్యేక మెమో దాఖలు చేసింది. తొలుత కేసు నమోదు చేసిన సమయంలో 15 మందిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత విచారణలో భాగంగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించడం ద్వారా వెల్లడైన అంశాల ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తున్న సమయంలో మరో 9 మందిని నిందితులుగా చేస్తూ రెండోసారి మెమో దాఖలు చేసింది. అదేవిధంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్నను అదుపులోకి తీసుకుని విచారించిన సమయంలో వెల్లడైన అంశాల ఆధారంగా 9 మందిని కేసులో నిందితులుగా చేర్చడంతో అప్పుడు 24కు చేరింది నిందితుల సంఖ్య. తాజాగా టీటీడీలో కొనుగోలు విభాగం జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేసి ఆయన విచారించడంతో వెల్లడైన అంశాల ఆధారంగా మరో 11 మందిని నిందితులుగా చేరుస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టులో నిన్న సిట్టు అధికారులు ప్రత్యేక మెమో దాఖలు చేశారు. ప్రత్యేక మెమో దాఖలు మేరకు 11 మందిని నిందితులుగా చేర్చారు. ఈ 11 మంది నిందితుల్లో 7 టీటీడీ ఉద్యోగులు ఉండగా మరో 4 డైరీ నిపుణులుగా సిట్టు తమ మెమోలో పేర్కొంది. 11 మంది నిందితులలో 2019 నుంచి 24 వరకు టీటీడీలో ప్రొక్యూర్మెంట్ విభాగంలో, కొనుగోలు విభాగంలో జనరల్ మేనేజర్లుగా పనిచేసిన 4 వ్యక్తులతో పాటు వారికి సహాయకులుగా కార్యాలయంలో విధుల నిర్వహణకు సహకరించిన సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసేందుకు కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలకు సంబంధించిన పరిశ్రమలను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించేందుకు ప్రొక్యూర్మెంట్ విభాగానికి సంబంధించిన జనరల్ మేనేజర్ నియమించిన కమిటీలో సభ్యులైన 4 డాక్టర్లను కూడా ఈ నిందితులుగా చేర్చారు. నిందితులుగా చేరిన వారిలో ఇప్పటికే కొంతమంది పదవి విరమణ చేయగా టీటీడీలో విధులు నిర్వహిస్తూ మరికొంతమంది ఇప్పుడు విధుల్లో కొనసాగుతున్నారు. 11 మంది నిందితులు చేర్చిన వారిలో అత్యంత ప్రముఖంగా జనరల్ మేనేజర్గా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా వెంకట మురళీకృష్ణ, పల్లీశ్వర్ రెడ్డి ఉన్నారు. మరోవైపు నిపుణులుగా ఉంటూ, డైరీ రంగ నిపుణులుగా ఉంటూ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎస్వి గోశాల డైరెక్టర్గా విధులు నిర్వహించిన హరినాథ్ రెడ్డిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. మరో 11 మందిలో డైరీ నిపుణులకు సంబంధించి జగదీశ్వర్ రెడ్డి 2019 నుంచి 24 వరకు జగదీశ్వర్ రెడ్డి ప్రొక్యూర్మెంట్ జీఎంగా ఉన్న సమయంలో నిపుణులుగా, అంటే నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు అవసరమైన నిపుణులను ఒక కమిటీగా ఏర్పాటు చేశారు. ఆ నిపుణుల కమిటీలో
ఉన్న వారిలో నిపుణులుగా అంటే డాక్టర్ వి వెంకట సుబ్రహ్మణ్యన్ డైరీ నిపుణులు, అదేవిధంగా ఎం విజయభాస్కర్ రెడ్డి, మరోవైపు బత్తుల సురేంద్రనాథ్, అదేవిధంగా డాక్టర్ ఎం మహేంద్ర, వీళ్ళు 4 డైరీ నిపుణులు, మిగిలిన 7 టీటీడీ ఉద్యోగులు. ఈ 7గురిలో పేరూరు జగదీశ్వర్ రెడ్డి జీఎంగా పనిచేశారు, ఆయన A28గా నమోదు చేశారు. అదేవిధంగా రాళ్లపల్లి శ్రీనివాస వెంకట రామసుబ్రహ్మణ్యం జీఎంగా, అంటే ఈయన ఆల్రెడీ ఇప్పటికే అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచడంతో ఆయన డిసెంబర్ 10 వరకు రిమాండ్ విధించారు. మరోవైపు ప్రళయ కావేరి మురళీకృష్ణ, ఈయన కూడా జనరల్ మేనేజర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు, ఈయనను A30గా నమోదు చేశారు. అదేవిధంగా డాక్టర్ కె హరినాథ్ రెడ్డి, ఈ ఎస్వి గోశాల డైరెక్టర్, ఈయనని A31గా కేసు నమోదు చేశారు. అంటే డాక్టర్ హరినాథ్ రెడ్డి డైరీ రంగ నిపుణుడిగా ఉంటూ నెయ్యి నాణ్యతను పరిశీలించడం, మరోవైపు ఆయా సంస్థలకు నెయ్యిని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందా లేదా అన్న విషయాలను క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించడానికి ఈ నిపుణుల విభాగంలో ఒక సభ్యుడిగా ఉన్నారు. ఆయన కూడా ఆ క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించే సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా నెయ్యి సరఫరా చేసేందుకు అవసరమైన, నెయ్యి ఉత్పత్తి చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, వారి పరిస్థితులు లేవని తెలిసినప్పటికీ వాటిని కప్పిపుచ్చి వారికి సామర్థ్యం ఉన్నట్టు నివేదిక ఇవ్వడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని, అదేవిధంగా ఈ బోలే బాబా డైరీ కావచ్చు, మరోవైపు ఏఆర్ డైరీకి సంబంధించిన వారి ప్రతినిధుల నుంచి ఒక కమిషన్ ఏజెంట్ పిపి శ్రీనివాసన్ ద్వారా వీరందరూ అటు జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, వెంకట రామసుబ్రహ్మణ్యం కావచ్చు, అదేవిధంగా ప్రళయ కావేరి మురళీకృష్ణ, ఈ హరినాథ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వారి దగ్గర నుంచి లంచంగా వెండి నాణేలు, నగదు, అదేవిధంగా 50,000 రూపాయలు పైబడి విలువ చేసే శాంసంగ్ ఫోన్లు, వీటన్నిటినీ కూడా లంచాలుగా తీసుకొని అక్రమాలకు పాల్పడినట్లు సిట్టు తన మెమోలో పేర్కొంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. రాకేష్, ఓవర్ టు స్టూడియో. నెల్లూరు జిల్లా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద పోలీసులు కాల్పుల్లో గాయపడిన నిందితుడు జేమ్స్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు. నిన్న రాత్రి జరిగిన పెంచలయ్య హత్య కేసు నిందితుల కోసం గాలిస్తుండగా కానిస్టేబుల్ ఆదినారాయణపై జేమ్స్ కత్తితో దాడికి పాల్పడ్డాడన్నారు. ఆత్మరక్షణ కోసమే నిందితుడిపై కాల్పులు జరిపినట్లు స్పష్టం చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నిన్న హౌసింగ్ బోర్డులో దగ్గర పెంచలయ్య అని చెప్పి ఒక వ్యక్తిని కొంతమంది పాత కక్షల మనసులో దృష్టిలో పెట్టుకుని హత్య చేయడం జరిగింది. దాని గురించి దర్యాప్తు చేపట్టిన మా ఇన్స్పెక్టర్ వేణు, రూరల్ ఇన్స్పెక్టర్ వేణు, అలానే కొన్ని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముద్దాయిల గురించి, ఆచూకీ గురించి, సమాచారం గురించి ఇన్పుట్ బేస్ చేసుకుని ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలోకి వచ్చారు. కార్డన్ సెర్చ్ చేస్తూ ఉండగా ఒక చెట్టు చాటున ఒక అతను కదలిక విని మా ఆదినారాయణ అటువైపు పోతే ఒక అతను సడన్ గా వచ్చి ఆదినారాయణ మీద కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆ క్రమంలో అతను తన ఆత్మరక్షణ నిమిత్తం పక్కకు తప్పుకుంటే లెఫ్ట్ షోల్డర్ ఇంజరీకి, అలానే అరచేతికి గాయమైంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న మా దగ్గరలోని ఇన్స్పెక్టర్ చూసి అతన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఫస్ట్ గాల్లో రౌండ్ కాల్పులు జరిపాడు అగంతకుడు చర్యలు నివారించడానికి. అయితే అతను పై దాడికి వస్తుంటే రెండో రౌండ్ కాలు మీద కాల్చడం జరిగింది. దానివల్ల అతను చేతిలో ఉన్న కత్తిని కింద పడేసి, సార్ నేను ఫలానా సోన్సో అని చెప్పి అతనికి అంతటా రివీల్ చేశాడు. తర్వాత పరిశీలిస్తే అతను జేమ్స్ బోడిగాడ్ తోట అని చెప్పి తెలిసింది. నేను దాడికి లీడ్ చేసింది కూడా అతనే. దాంట్లో ఇన్స్పెక్టర్ వేణ్ అతను ఐడెంటిఫై చేసుకుని వెంబడే హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత అతనితో పాటు ఆదినారాయణ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇద్దరు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి తెలిసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటేకల్ వద్ద 2 కార్లు ఢీకొన్న ఘటనలో 5 మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఒకే కుటుంబానికి చెందిన కర్ణాటక వాసులుగా పోలీసులు గుర్తించారు. దుర్ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. దైవ దర్శనానికి వెళుతుండగా తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 ప్రాణాలు విడిచారు. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా చిక్కహోసళ్లి గ్రామానికి చెందిన సతీష్ కుమార్, భార్య మీనాక్షి, కుమారుడు రుత్విక్, మేనలుడు బనీత్ గౌడ్, అత్తమామలు గంగమ్మ, వెంకటేశప్ప, బావమరది చేతన్తో కలిసి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి స్విఫ్ట్ డిజైర్ కారులో బయలుదేరారు. విశాఖకు చెందిన అశోక్, జాహ్నవి, రాధిక హైదరాబాద్ నుంచి ఆదోనికి ఓ వివాహ వేడుక కోసం వస్తున్నారు.
వేకువజామున ఎమ్మిగనూరు దాటిన తర్వాత కోటేకల్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఫార్చునర్ కారును స్విఫ్ట్ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్విఫ్ట్ కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు ఎగిరిపడింది. ఈ వేగానికి వెంకటేశప్ప, రుత్విక్ కారులోంచి బయటపడి మృతి చెందారు. సతీష్, మీనాక్షి బనీత్ కారులోనే ప్రాణాలు విడిచారు. డ్రైవింగ్ చేస్తున్న చేతన్తో పాటు గంగమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫార్చునర్ కారులోని వ్యక్తులు, పోలీసులు, అంబులెన్స్లకు సమాచారం అందించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఫార్చునర్ కారులో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అందులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే బీబీ జయ నాగేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్విఫ్ట్ కారు డ్రైవర్ నిద్రమత్తు, పొగమంచు ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ వెహికల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి 4 తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని కూడా హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఈ యొక్క బాడీస్ కానీ అదే రకంగా వారి కుటుంబ సభ్యులు కూడా వివరాలు చేర్చడం జరిగింది. ఇటువంటి దుర్ఘటనలు కూడా చూస్తున్నాం. దాదాపు ఈ మధ్యకాలంలో కంప్లీట్గా ఈ యాక్సిడెంట్స్ని తగ్గించాలా, దీని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఒక బాధ్యతాయుతమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతా ఉంది. ఇటువంటి దుర్ఘటన ఈ ప్రాంతం మన జ్యూరిడిక్షన్లో జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు అదే రకంగా కుటుంబంలో ఉన్న 5 కూడా వాళ్ళు అక్కడ నుంచి వచ్చేటువంటి స్పాట్ డెడ్ చేరుకోవడం అనేది చాలా బాధాకరం. ఆ యొక్క స్విఫ్ట్ డిజైర్ వాళ్ళ యొక్క వాళ్ళు వచ్చేసి మన కోలార్ డిస్టిక్ బంగారు దగ్గర ఉన్నటువంటి చిక్కహొసలికి గ్రామానికి చెందినటువంటి ఫ్యామిలీ వాళ్ళు దాదాపు 7 మంది ప్రయాణిస్తున్నట్టుగా మనకు సమాచారం. ఆ 7 మందిలో ప్రస్తుతానికి ఈ మన మంత్రాలయం సన్నిధికి పోతున్నారు. వాళ్ళు అక్కడ నుంచి మనకు హైదరాబాద్ సైడ్ నుంచి టువర్డ్స్ ఆదోని పోయేటువంటి ఫార్చునర్ వెహికల్ మామూలుగా ఈ సైడ్ పోతుంది. దీన్ని బట్టి సంఘటన సీన్లో చూస్తే మనకు ఫార్చునర్ వెహికల్స్ కరెక్ట్గానే పోతున్నారు వాళ్ళు లెఫ్ట్ సైడ్. బట్ వేరే స్విఫ్ట్ డిజైర్ మాత్రం లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ మంత్రాలయం పోవాల్సిన వెహికల్ ఈ లైట్ టర్నింగ్లో ఉండి పూర్తి రైట్ సైడ్ రావడంతో ఈవెన్ డ్రైవర్ కూడా హిట్ కాకుండా డ్రైవర్ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్కి హిట్ ఇచ్చింది. అంటే దాన్ని బట్టి మనకు వెహికల్ పూర్తి రైట్కి వెళ్ళిపోయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ మనకు బ్రేక్ వేసినట్టుగా కనపడలేదు. స్విఫ్ట్ డిజైర్ ఫార్చునర్ వెహికలే డ్రైవర్ హిట్ రైట్ సైడ్ రావడం హిట్ ఇవ్వడం వల్ల ఆ మార్క్స్ చూసేప్పుడు మనకు తెలిసిపోతుంది. ఆ ఇంపాక్ట్ వల్ల మొత్తం బాగా డ్యామేజ్ అయిపోయింది. దాంట్లో ఉన్నటువంటి దాదాపు 5 మంది చనిపోయారు. దాంట్లో 2 పిల్లలు కూడా ఉన్నారు. లైట్ స్లో బోట్ ఉంది, లైట్ కర్వ్ ఉంటుంది. డ్రైవర్ అప్రమత్తంగా ఉంటే ఇది జరిగేటువంటిది కాదు. అప్రమత్తంగా అంటే బహుశా అతనికి మరి టైంలో తెల్లవారుజామున కాబట్టి నిద్ర వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సార్ చెప్పినట్టుగా ఈ ఫాగ్ కూడా ఉండొచ్చు. సో ఈ 2 కారణాలు మనకు కనబడతా ఉన్నాయి ప్రస్తుతానికి. కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, టీజీ భరత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. వాహనదారులు ప్రయాణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కర్నూలు జిల్లా తుగ్గలి సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి మంత్రాలయం వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం నెప్పల్లి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్పై వెళుతున్న వారిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతులు నరసింహులు, జానియల్గా గుర్తించారు. ఉయ్యూరు నుంచి కంకిపాడు వైపు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరిలో క్షుద్ర పూజల పేరుతో నకిలీ గురు దుర్గా సింగ్ దంపతులను మోసం చేసిన ఘటనలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నకిలీ గురువు తమ వద్ద నుంచి 3,50,00,000 తీసుకున్నట్లు తెలంగాణలోని పెబ్బేరుకు చెందిన వెంకటయ్య పద్మ దంపతుల నుంచి ఆరోపించారు. ఆరోగ్యం మెరుగుపరుస్తానని చెప్పాడని, దానికోసం పొలంలో పూజలు చేయాలని లేదంటే హాని జరుగుతుందని భయపెట్టడంతో విడతల వారీగా డబ్బులు చెల్లించామని తెలిపారు. మోసపోయామని గ్రహించి డబ్బు తిరిగి అడగ్గా బెదిరించారంటూ దంపతులు చెప్పారు. ఆదోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై పెబ్బేరు ఆదోని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నమోదు చేయలేదని డీఎస్పీ ఎమ్మెల్యేకు ఫోన్లో వివరించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే అమరనేని సురేంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం జంబు గుంపలలో 2 కోట్ల రూపాయలతో నిర్మించిన తారు రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన అమరనేనికి అడుగడుగునా గ్రామస్తులు పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని స్థానిక సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ గ్రామానికి ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అడిగారు, మాకు ఈ రోడ్డు పూర్తిగా బాగలేదు, ఈ రోడ్డు చేయాలని అడిగితే గ్రామస్తులు ఆ రోజు ఖచ్చితంగా మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం కూడా ఈ రోజు ఆ రోడ్డు కూడా పూర్తి చేయడం జరిగింది. ఏదేమైనా కూడా రాష్ట్రం పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఎంత కష్టమైనా మా ముఖ్యమంత్రి గారి సహకారంతో మన ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇదే కాదు, ఇంకా చాలా కార్యక్రమాలు కూడా మన కళ్యాణదుర్గంలో జరగబోతున్నాయి. 2026లో ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా శ్రమిస్తున్న ఆశావాహుల కోసం ఈనాడు ఈ ప్రతిభ ఆధ్వర్యంలో ఉచిత వెబినార్ నిర్వహిస్తోంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే బ్యాంక్, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, పోలీస్ తదితర ఉద్యోగ పరీక్షలకు సిద్దమవుతున్న లక్షలాది మంది అభ్యర్థులకు సరైన దిశానిర్దేశం చేయడం ఈ వెబినార్ ప్రధాన ఉద్దేశం. పోటీ పరీక్షల్లో అభ్యర్థులు చేసే పొరపాట్లు, వాటిని ఎలా అధిగమించాలి, పరీక్ష కోసం అనుసరించాల్సిన వ్యూహం ఏమిటి, టైం మేనేజ్మెంట్, మైండ్ సెట్ ఎలా ఉండాలి తదితర అంశాలపై ఈ వెబినార్లో నిపుణులు రేమల్ సౌజన్య, డాక్టర్ ప్రతిజ్ఞ తాటికొండ అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జూమ్ మీటింగ్, యూట్యూబ్ లైవ్లో ఈ వెబినార్ నిర్వహిస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు కనీస మద్దతు ధరగా క్వింటాకు 2,400 రూపాయలు ప్రకటించినప్పటికీ వ్యాపారులు ఎవరూ ఎంఎస్పీతో కొనుగోలు చేయడం లేదు. 3 ఏళ్లుగా క్వింటా మొక్కజొన్న 2,300 రూపాయలకు విక్రయించిన రైతులు ప్రస్తుత ధర 1,700కు పడిపోయి నష్టపోతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యాపారులంతా ముఠాగా తయారై మొక్కజొన్న రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. మార్కెట్లో పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నప్పటికీ ధర తగ్గిందంటూ రైతులను మోసం చేసి దోచుకుంటున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈసారి ఖరీఫ్లో 49,000 హెక్టార్లలో మొక్కజొన్నను సాగు చేయగా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లాలో 30,700 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేయగా 2 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. మొక్కజొన్నకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. దీంతో గతేడాది వరకు రైతులకు క్వింటాకు 2,350 రూపాయల వరకు ధర చెల్లించారు. గతేడాది ధర ఆశాజనకంగా ఉండటంతో ఉమ్మడి అనంతపురం జిల్లాల రైతులు ఈసారి ఖరీఫ్లో మొక్కజొన్నను ఎక్కువగా సాగు చేశారు. అయితే పతనమైన ధరలు అన్నదాతను కంటతడి పెట్టిస్తున్నాయి. 13 ఎకరాలు మొక్కజొన్న వేసినాను. మాకు ఎకరాకి 40,000 దాకా పెట్టుబడి అయింది. ప్రభుత్వం ఏం చెప్తుంది కానీ మా దగ్గరికి ఎవరు అధికారులు కొనడానికి రాలేదు. దళారులేమి 1,600కి అడుగుతున్నారు. తీవ్రంగా నష్టపోతున్నాము. మేమైతే 2 ఎకరాలు మొక్కజొన్న వేసినాము. గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నాము. మేము ఆరేసుకొని 10-12 రోజులు అవుతుంది. కానీ ఇంకా మేఘాలు కూడుకుంటాయి, అప్పుడప్పుడు వర్షాలు కానీ పడుతున్నాయి. రెండవ పంటకి వేసేకి కానీ అవకాశం లేదు, మాకు టైం లేదు కూడా. దయచేసి గవర్నమెంట్ గిట్టుబాటు ధర ఇస్తే రైతాంగాలు బాగుపడే ఉద్దేశం మీద మాట్లాడుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మొక్కజొన్నకు క్వింటాకు 2,400 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. అయితే మద్దతు ధరను అమలుపరిచే వ్యవస్థ రాష్ట్రాల్లో లేకపోవడం దళారుల ఇష్టారాజ్యమైంది. దళారులు, వ్యాపారులు క్వింటాకు 550 రూపాయలు తగ్గించి నిలువున మోసం చేస్తున్నారు. మనకి కూలీలు, పెట్టుబడులు ఎకరాకి 30,000తో వీటికి ఖర్చు వచ్చింది. 1,600, 1,500 అడుగుతున్నారు. మనకి ఈ రేటుకి ఇస్తే మనకి ఏమి గిట్టుబాటు ధర కాదు. గవర్నమెంట్ రేటు మనకి
200, 300 అట్లా వేసిస్తే మనకి ఇంతో అంతా మిగులుతుంది. లేకపోతే మనకి ఆటాటికి సరిపోయేకి అవకాశం ఉంది. గవర్నమెంట్ చర్య చేసుకుని యాదో సర్చ్ చేయగలరు. మొక్కజొన్నలో ఆ మోడల్ అవుతుండో ఆరేసుకునేకి ఏమీ లేదు. దళాలని కేటగంటే అడుగుతుంటారు. ఇట్లనే 1700 కడుతున్నారు. గిట్టుబాటు ధర లేదు మాకు. గవర్నమెంట్ 200, 400 చెప్పింది. అది రావాలరు ఎవరు. మరి మా పరిస్థితి ఎట్లా ఏం కదా, ఇది మారేసేకి సరిపోయింది. ఇట్లా మొక్కజొన్నలో 1750 అడుగుతున్నారు. ఇంకా 1600 గాని అడుగుతున్నారు. ఎవరు ఏదో దయచేసి ఈ ప్రభుత్వం కొంత తీసుకుంటే 2400తో మాకు గిట్టుబాటు అవుతుంది. గత 6 సంవత్సరాలుగా మార్కెట్ను పరిశీలిస్తే ఎప్పుడూ మొక్కజొన్న ధరలు ఎంతగా తగ్గిన పరిస్థితి లేదు. ఏటా మార్క్ఫెడ్ సంస్థ మొక్కజొన్నను మద్దతు ధరతో కొనుగోలు చేసేది. ఈసారి ఆ సంస్థ వద్ద నిధులు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మార్క్ఫెడ్ ముందుకు రాలేదు. మొక్కజొన్న కొనుగోలుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున మార్క్ఫెడ్ అధికారులు కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభిస్తుందన్న సమాచారంతో దళారులు పంటను తక్కువ ధరకు కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ చేసి మార్క్ఫెడ్ కేంద్రాల్లో విక్రయించడానికి ప్రణాళిక చేశారు. దళారులకు కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నారని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 2400 రూపాయలు కూడా ప్రభుత్వం మేము కొనుగోలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తామని చెప్పినారు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు, కొనుగోలు చేయలేదు. ఈ రోజు కూడా దళారుల మధ్యలో 1700కి 1650కి మాత్రమే మార్కెటింగ్ జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈరోజు రైతులు ఆదుకునే ప్రభుత్వం అని చెప్తుంది. కాబట్టి రైతుల పక్షాన ఉండి న్యాయమైన మార్కెట్ సౌకర్యం నుంచి దళారులు లేకుండా ఈరోజు మార్కెట్ యార్డ్లో ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతు సంఘం డిమాండ్ చేస్తున్నారు. మొక్కజొన్న రైతులు ఇప్పటికే 20% పంటను తక్కువ ధరతో దళారులకు విక్రయించారు. డిసెంబర్ మొదటి వారంలో మొత్తం పంట రైతుల చేతికి రానుంది. ఈలోపు మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని సంఘాల నేతలు చెబుతున్నారు. కర్నూలును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడం కోసం నగరపాలక సంస్థలు ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు, ఫ్లైఓవర్ల నిర్మాణం ద్వారా నగరంలో ట్రాఫిక్ సమస్యను అరికట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న పార్కుల్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా 8 ఉద్యానవనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించడంతో పాటు 10,000 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ను నిర్మిస్తామని చెబుతున్న కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. కర్నూలు నగరాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా ప్రకటించింది. స్మార్ట్ సిటీ కలను సాకారం చేయడానికి నగరపాలక సంస్థ అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కమిషనర్ విశ్వనాథ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా చేయడానికి మీరు చాలా శ్రమిస్తున్నారు. ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? 7 ఐటమ్ ఆఫ్ వర్క్స్ మనం టేకప్ చేయబోతున్నాం. ఔటర్ రింగ్ రోడ్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఓర్వకల్ నోడ్ ద్వారా ఒక హైకోర్టు బెంచ్, ఆల్రెడీ ఉన్నటువంటి లోకాయుక్త, ఇలాంటి అనేక కార్యక్రమాల ద్వారా ఈ కర్నూలు నగరాన్ని ప్రగతి పథంలో, అభివృద్ధి పథంలో, విస్తరణ పథంలో నడుపుతున్నటువంటి సందర్భంలో 10,000 సీటింగ్ కెపాసిటీతో కన్వెన్షన్ హాల్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. 24/7 వాటర్ సప్లై స్కీమ్, సేఫ్టీ డ్రింకింగ్ వాటర్, రివర్ బెడ్ కి సంబంధించినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్, వీటన్నిటిని కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పార్కులు, మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వీటన్నిటిని డెవలప్మెంట్ చేయడం ద్వారా మరింత నగరాన్ని లివబుల్, సస్టైనబుల్, గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా తీర్చిదిద్దడం కోసం మనం అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. నగరాన్ని క్లీన్ గా ఉంచడం కోసం బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ గానీ ఇట్లాంటి వేస్ట్ మెటీరియల్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మీరు కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఏంటి సార్ ఇది? సిఎండి వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద ఇక్కడ ఒక ఎస్ఓపి డెవలప్ చేయడం జరిగింది. దాని ప్రకారం బిల్డింగ్ యజమానులు ఎవరైనా ఫస్ట్ టౌన్ ప్లానింగ్ నామ్స్ ప్రకారం బిల్డింగ్ కొట్టాలనుకున్నప్పుడు మాకు నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ ఇచ్చినప్పుడు ఆ కొట్టేసే క్రమంలో జనరేట్ అవుతున్నటువంటి ఈ బిల్డింగ్ వేస్ట్ ని మన టౌన్ ప్లానింగ్ లేదా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఎవాల్యుయేట్ చేసి ఎన్ని ట్రిప్పులు అవుతూ చూసి ఆ ట్రిప్ కు ఒరిజినల్ గా వాళ్లకు తరలించడానికి అయ్యే కాస్ట్ నే అట్ ది రేట్ ఆఫ్ 500 రూపీస్ పర్ ట్రాక్టర్, 1000 రూపీస్ పర్ ట్రిప్పర్ మనం వసూలు చేస్తూ వాటిని, ఆ మెటీరియల్ను మనమే కలెక్ట్ చేసి మనము లైసెన్స్ పొందినటువంటి మా ఆథరైజ్డ్ ట్రాక్టర్ల ద్వారా లో లయింగ్ ఏరియాస్లో అవసరమైనటువంటి బిల్డింగ్ ప్రాసెసింగ్ కోసం పనికిరాని వాటిని లో లయింగ్ ఏరియాస్లో మనకు అవసరమైన వాటికి యూజ్ చేసుకోవటం. సిఎండి వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి పెట్టాము. దాని ద్వారా బ్రిక్స్ను దాన్ని మార్చి వాటిని అమ్మటం ద్వారా మున్సిపాలిటీకి అవుతున్నటువంటి ఖర్చులో కొంత భాగాన్ని బేర్ చేయటం. ఒక లార్జ్ స్కేల్లో డెవలప్ అయిన తర్వాత మున్సిపాలిటీకి ఒక ఆదాయ క్రమంగా కూడా దాన్ని మార్చుకోవడానికి దీన్ని సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎక్కడ పడితే అక్కడ బ్యానర్లు కట్టడం కానీ, లేకపోతే పోస్టర్లు వేయడం కానీ, వాల్ రైటింగ్స్ కానీ, దీని మీద కూడా మీరు గతంలో మాట్లాడారు. ఏంటి? పోస్టర్ ఫ్రీ, బ్యానర్ ఫ్రీ
చేయటం ద్వారా ముఖ్యంగా ఇప్పుడు సర్కిల్స్కు 50 అడుగుల దూరంలో ఎక్కడే కానీ అలో చేయటం లేదు. అదేవిధంగా పోస్టర్లు బ్యానర్లు తీసేయడానికి 2 వెహికల్స్ ద్వారా ఎప్పటికప్పుడు పోస్టర్లు బ్యానర్లు తీసేయడం జరుగుతుంది. దీని అవేర్నెస్ కోసం ప్రజలకు కూడా అనేక రకాలుగా ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ఇంకా కనిపిస్తుంది. దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఇదివరకే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తూ తీర్మానాలు కానీ గవర్నమెంట్ ఆర్డర్స్ కానీ రావడం జరిగింది. ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ కింద ఈ మహిళా సంఘాలు స్వచ్ఛందంగా ఉత్పత్తి చేసుకున్నటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇట్లాంటి వాటి ద్వారా వచ్చే ఉత్పత్తులను ప్రోత్సహించడానికి 137 సచివాలయాలు, మున్సిపల్ ఆఫీస్ అన్నింటిలో కూడా వాటికి ఫ్రీగా మనము వాటిని అమ్ముకునే అవకాశాన్ని, ఆ స్థలాన్ని కల్పిస్తూ వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం జరుగుతుంది. మహిళా సంఘాలను ప్రోత్సహించడం జరుగుతుంది. కొంచెం అవేర్నెస్ కలిగించిన తర్వాత హాస్పిటల్స్ కానీ నెక్స్ట్ మార్కెట్స్ ఎక్కడా కూడా ఈ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్స్ను యూజ్ చేయకుండా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసి స్వచ్ఛందంగా ప్రజలు పాటించేటట్టు చేయడంతో పాటు విజయవంతంగా ముగిస్తామని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ రోడ్ల విస్తరణ మీద కూడా మీరు గతంలో చాలా వర్క్ చేస్తున్నారు. ఎట్లాంటి రోడ్డు విస్తరణ పనులు జరిగే అవకాశం? బుధవారపేటలో ఉన్నటువంటి మసీదు ముందు ఉన్నటువంటి షాపులను తొలగించడం ద్వారా ఇదే వాతావరణంలో మనం ఓల్డ్ సిటీలో మనకు వైడనింగ్ చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా కిడ్స్ వరల్డ్ నుంచి కల్లూరు దర్వాజా వరకు ఉన్నటువంటి రోడ్డును వీలైనంత వరకు 50 అడుగులుగా చేయించాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు కోరిన మేరకు ఆ 50 అడుగులకు తగ్గించడానికి RDP 2ను మనం ఇప్పటికే అప్రూవ్ చేసుకునేసి అనేక మీటింగులు పెట్టడం జరిగింది. కేసీ కెనాల్ నుంచి కూడా అమ్మవారి టెంపుల్ వరకు ఉన్నటువంటి అక్కడ రోడ్డును వైడింగ్ చేయడం కోసం కూడా ప్లాన్ చేస్తున్నాం. కిడ్స్ వరల్డ్ మీదుగా ఒకప్పుడు ఉన్నటువంటి పడిపోయిన పాత బ్రిడ్జ్ స్థానంలో కిడ్స్ వరల్డ్ మీదుగా అవతల వైపుకు బుధవారపేట వైపుకు కల్వర్టు కాకుండా ఒక హై లెవెల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ట్రాఫిక్ ఫ్రీగా రాబోయే అవసరాలకు తగినట్లుగా దాన్ని కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. సార్, తాజాగా BPS LRS ప్రభుత్వం తీసుకొచ్చింది కదా, ఎట్లా ఉంది స్పందన? ఎట్లా ఉంది? LRSకు మంచి స్పందన ఉందండి. పెద్ద సిటీస్ను కాదని చెప్పేసి మనము రాష్ట్రంలో 4వ ప్లేస్లో మనకు మంచి స్పందన వచ్చింది. 1348 అప్లికేషన్లు వచ్చినాయి. BPS కూడా మంచి స్పందన వస్తుంది. BPSకి ఇంకా అప్లై చేసుకోవడానికి మార్చి 11 వరకు సమయం ఉంది. LRS స్క్రూటినీ టైం కూడా మనకు ఉంది. కాబట్టి వీటన్నిటి ద్వారా LRSను BPSను సద్వినియోగం చేసుకుని ప్రజలందరూ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నటువంటి చిన్న డీవియేషన్స్ ఉన్నటువంటి వాటిని రెగ్యులేట్ చేసుకునేసి వాటిని రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. ఫ్లైఓవర్స్, ఔటర్ రింగ్ రోడ్డు వీటి గురించి ప్రపోజల్ పెడుతున్నామని చెప్పి ఎక్కడ వస్తే బాగుంటుందని ప్రపోజల్ పెడుతున్నాం. అంటే ఔటర్ రింగ్ రోడ్డు మనకు సూరత్ చెన్నై హైవే కలుస్తున్నటువంటి లక్ష్మీపురం దగ్గర నుంచి ప్రస్తుతానికి ఇది టెంటేటివ్ కాబట్టి అక్కడ నుంచి మనము ఔటర్ రింగ్ రోడ్స్ని తీసుకుంటూ ప్రజలకందరికీ సౌకర్యవంతంగా అనుకూలంగా ఉండే చోట్ను మనం తీసుకోవడం జరుగుతుంది. కర్నూలును గ్రీన్ సిటీగా కూడా మీరు తీర్చిదిద్దుతున్నారు. ఎక్కడ చూసినా ప్రతి కాలనీకి పార్క్ ఉండాలని చెప్పి కూడా మీ ఇది ఎంతవరకు వచ్చింది? కొత్తగా ఏమైనా పార్కులు వచ్చే అవకాశం? కొత్తగా 8 పార్కుల కోసం మనం టెండర్లు పిలవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద కొన్ని ప్రాజెక్టులను టేకప్ చేయడం జరుగుతుంది. వాటిలో పార్కులు కూడా ఉంటున్నాయి. తర్వాత ఎగ్జిబిషన్ రౌండ్స్లో కూడా ఒక మంచి ఈ కర్నూలులోనే ఇంకో ప్రపంచానికి వెళ్ళిన అనుభూతి కలిగే విధంగా తయారు చేయాలని గౌరవ మంత్రివర్యులు భరత్ చెప్తున్నారు. దానికోసం కూడా ప్రతిపాదన పంపడం జరిగింది. దాంతో పాటు ప్రజలు ఎక్కువగా తిరుగుతున్నటువంటి అన్ని పార్కుల్లో చుట్టూ ఫెన్సింగ్ ఆర్ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తూ మినిమం వాకింగ్ ట్రాక్, నెక్స్ట్ గ్రీనరీ, కాసింత పిల్లలు ఆడుకోవడానికి కావాల్సినటువంటి మినిమం సౌకర్యాలతో 5 నుంచి 10 లక్షల రూపాయల లోపు మనం ఉన్నటువంటి అవసరమైనటువంటి అన్ని పార్కులు డెవలప్ చేయడానికి కనీసం ఒక 50 పార్కులు అవి డెవలప్ చేయడంతో పాటు ఉన్నటువంటి 30 పార్కులను మనము ప్రజలకు అవసరాలకు అనుగుణంగా డెవలప్ చేయడానికి ప్లాన్స్ మనం ఇప్పటికే తయారు చేయడం జరిగింది. కర్నూలు ప్రజలకు ఏం చెప్తారు? మీకు ఇళ్లలో జనరేట్ అయినటువంటి చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసుకునేసి సిబ్బందికి మాత్రమే అందజేస్తూ మీరు దాన్ని యూజ్ ఈ యొక్క పట్టణాన్ని సుందరంగా తయారు చేసుకోవడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మీ వార్డులు లేదా మీ వీధిలో మీకు ఎవరెవరు వర్కర్స్ పనిచేస్తారనేది మీ వార్డు గోడల మీదనే, మీ వీధి గోడల మీదనే రాయటం జరిగింది. వాటర్ కానీ శానిటేషన్ కానీ ఇట్లాంటి వాటిల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఆ సూపర్వైజరీ ఆఫీసర్స్కు వాళ్ళకి కాల్ చేయటము, అప్పటికీ స్పందించకపోతే మనకు మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ 7422
2299 మళ్ళీ 2299 ఈ నంబర్కు మీరు మెసేజ్లు పంపించడం ద్వారా వాటిని మేము ప్రతిరోజు మానిటర్ చేస్తాం. వాటిని వెంటనే అటెండ్ అవ్వడం జరుగుతుంది. పురమిత్ర యాప్ ద్వారా మీ కంప్లైంట్స్ అన్నింటినీ కూడా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కోఆర్డినేట్స్తో మీరు పంపడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా వాటికి ఒక బైండింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అందరూ ఆఫీసర్లు స్పందించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాని ద్వారా మీరు కంప్లైంట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వడం జరుగుతుంది. క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ను మనం పాటిస్తూ నగరాన్ని మంచిగా తీర్చిదిద్దుకోవడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి విశ్వనాథ్ గారు చెప్తోంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం అండూరు సమీపంలో ఓ ప్రైవేట్ కళాశాల బస్సు డ్రైవర్ గుండెపోటుతో మరణించాడు. ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో డ్రైవర్ కృష్ణ బస్సును పక్కకు తప్పించే ప్రయత్నంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. బస్సులో 8 మంది ఉండగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణకు గతంలోనూ గుండెపోటు రావడంతో స్టంట్ వేయించుకున్నాడు. మళ్లీ గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై జిన్నారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరదలతో అతలాకుతలమైన శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం అందించింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో ఆహార పదార్థాలు సహా ఇతర సహాయ సామగ్రిని కొలంబోకు తరలించింది. వాయుసేనకు చెందిన C-130 సైనిక రవాణా విమానంతో పాటు నావికా దళానికి చెందిన INS విక్రాంత్, INS ఉదయగిరి ఇందులో పాలు పంచుకుంటున్నాయి. C-130 సైనిక రవాణా విమానంలో 21 టన్నుల సామగ్రిని కొలంబోకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు 80 మంది NDRF సిబ్బందిని కూడా భారత్ శ్రీలంకకు తరలించింది. జాగిలాలు, కమ్యూనికేషన్ పరికరాలు, బోట్లను పంపించింది. దిత్వా తుపాను శ్రీలంకలో బీభత్సం సృష్టించింది. అతి భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సహా కొండచెరులు విరిగిపడ్డాయి. ఫలితంగా 123 మంది మృతి చెందారు. మరో 130 మంది ఆచూకీ గల్లంతైంది. 35% గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇండోనేషియాలోని సముద్ర ద్వీపంలో ఆకస్మిక వరదలు సహా కొండచెరలు విరిగిపడి 250 మందికి పైగా మృతి చెందారు. మరో 79 మంది గల్లంతయ్యారు. ఉత్తర సముద్ర ప్రావిన్స్లో కొండచెరలు విరిగిపడి ఓ గ్రామం మట్టిలో కూరుకుపోయింది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు స్థానిక నదులు ఉగ్రరూపం దాల్చాయి. దాదాపు 3000 మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు భారీ యంత్రాలను తీసుకెళ్లే పరిస్థితి లేనందున సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. చాలా చోట్ల రహదారులు తెగి సహాయ బృందాలు అతి కష్టం మీద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లాయి. సహాయ బృందాలు చేరుకోలేని ప్రాంతాలకు విమానాల ద్వారా సహాయ సామగ్రిని తరలిస్తున్నారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం భక్తులు భారీగా నమోదు చేసుకుంటున్నారు. 10 రోజుల పాటు నిర్వహించనున్న వైకుంఠ ద్వార ప్రవేశానికి తొలి 3 రోజుల పాటు ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టీటీడీ దర్శన టోకెన్లు కేటాయించనుంది. టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఈ డిప్ కోసం నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. తొలి 2 రోజుల్లో 33 లక్షల మంది భక్తులు ఈ డిప్ విధానంలో పేర్లు నమోదు చేసుకున్నారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ టీటీడీ చేపట్టిన చర్యలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చేలా టీటీడీ చర్యలు చేపట్టింది. గతంలో తిరుపతిలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి టోకెన్ల జారీ విధానంతో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 30, 31, జనవరి 1 దర్శనాలకు ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో ఉచిత దర్శన టోకెన్లు కేటాయించనున్నారు. జనవరి 2 నుంచి 8 వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా నేరుగా సర్వదర్శనం అమలు చేయనున్నారు. తీతీదే వెబ్సైట్ తో పాటు మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా నమోదు చేసుకునేలా వీలు కల్పించారు. ఒక ట్రాన్సాక్షన్ ద్వారా 4 కుటుంబ సభ్యులకు నమోదు చేసుకునే అవకాశం ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా సాఫ్ట్వేర్ రూపొందించారు. 5 రోజుల పాటు ఈ డిప్ నమోదుకు అవకాశం ఉండగా తొలి 2 రోజుల్లో దాదాపు 33 లక్షల మంది భక్తులు రిజిస్టర్ చేసుకున్నారు. తొలి రోజు 15,50,000 మంది, రెండో రోజు 17.46 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఈ నెల 27న ప్రారంభమైన ఈ డిప్ నమోదు ప్రక్రియ డిసెంబర్ 1 వరకు కొనసాగనుంది. డిసెంబర్ 2న ఎలక్ట్రానిక్ డిప్ నిర్వహించి దర్శన సమాచారాన్ని భక్తులకు పంపనున్నారు. జనవరి 2 నుంచి 8 వరకు సర్వదర్శనానికొచ్చే భక్తులకు ఎలాంటి టోకెన్లు లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి అనుమతించనున్నారు. మరోవైపు 300 రూపాయల
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు రోజుకు 15,000 చొప్పున ఆన్లైన్ ద్వారా, శ్రీవాణి దర్శన టికెట్లు రోజుకు 1,000 చొప్పున కేటాయించనున్నారు. డిసెంబర్ 5 ఉదయం 10 గంటలకు శ్రీవాణి, మధ్యాహ్నం 3 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్లో మాత్రమే విడుదల చేయనున్నారు. జనవరి 6, 7, 8 తేదీల్లో స్థానికులకు దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట వాసులకు రోజుకు 4,500, తిరుమల వాసులకు 500 దర్శన టోకెన్లను డిసెంబర్ 10న విడుదల చేయనున్నారు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తుండగా సిఫార్సు లేఖల ద్వారా బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు.